రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి అనలిటికల్ ప్రొసీజర్స్ అమ్మా. ఆల్రెడీ అనలిటికల్ ప్రొసీజర్స్ గురించి మనకు తెలుసు. ఏంటమ్మా అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే? రేషియోస్, ట్రెండ్స్ ని కంపేర్ చేయడం కదమ్మా. కంపారిజన్ విత్ అసలు ఎన్ని డేటాస్ తో మనం కంపేర్ చేస్తాం? ప్రీవియస్ ఇయర్ డేటా, ఇండస్ట్రియల్ నార్మ్స్, నెక్స్ట్ బడ్జెటెడ్ ఫిగర్స్. అంతేనమ్మా? ఓకే. సో ఇలా మనకి 3 ఆస్పెక్ట్స్ లో మనం ఏంటంటే అనలిటికల్ ప్రొసీజర్స్ ని మనం మాట్లాడుకున్నాం. జస్ట్ కంపారిజన్ అని చెప్పేసి అని, అంతేనా? కంపారిజన్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ రేషియోస్ జనరల్ గా ఎప్పుడు అప్లై చేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా. మనకి SCI 520 అనేది ఒక స్టాండర్డ్ ఉంది. SCI 520 కూడా ఒకసారి చూసాం మనం, మీకు గుర్తుందో లేదు కానీ. నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ అని చెప్పేసి అని అన్నారా? సో అక్కడ ఏం చెప్పారమ్మా? నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్. మనం అప్లై చేసి ఏం తెలుసుకుంటామని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు మనం ఎలాగైనా అసర్షన్, మన ఎలాగైనా కంక్లూజన్స్ అనేవి దానికి ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూడడం. అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద మనం ఉపయోగించుకోగలమా లేదా అని చెప్పేసి అని చూసాము. అంటే ఇక్కడ మనం ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత మనం శాంప్లింగ్ కదా అప్లై చేసేది. మాక్సిమం 100% టెస్ట్ చెకింగ్, 100% డీటెయిల్ చెకింగ్ వెళ్ళాం కదా, టెస్ట్ చెకింగ్ వెళ్తున్నాం. ఆ టెస్ట్ చెకింగ్ లో ఎంతవరకు మాక్సిమం అంటే మనం ఎరైవైన కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ ఓవరాల్ గా ఒక వ్యూ కి మనకి సరిపోతున్నాయి లేదా అని చెప్పేసి చూస్తున్నాం. ఓకే. సో ఎంప్లాయీస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి సో ఓన్లీ ఫైనాన్షియల్ డేటా మీద అప్లై చేయాలా సార్ అంటే అవసరం లేదమ్మా. నాన్ ఫైనాన్షియల్ డేటా మీద కూడా మనం ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు. లైక్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ లో ఎంత గ్రోత్ వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, లేకపోతే ఎంప్లాయీస్ పేరోల్ తయారు చేశారమ్మా. పేరోల్ తయారు చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లీవ్స్ చూసాం. సో లాస్ట్ ఇయర్ ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని లీవ్స్ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ డేటా కానీ నాన్ ఫైనాన్షియల్ డేటా కానీ దేని మీద సరే మనం జనరల్ గా ఏం చేయొచ్చు, అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయొచ్చు. కానీ SCI 520 లో మనం ఆ రోజు చూసింది ఏంటంటే స్పెసిఫిక్ గా నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం అప్లై చేసే ప్రొసీజర్స్, దాని వల్ల వచ్చే కంక్లూజన్స్, దాని మీద వచ్చే డాక్యుమెంటేషన్ చేయాల్సినవి అక్కడ మనం కన్సిడర్ చేసామమ్మా. అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి నియర్ టు ది ఎండ్ ఆఫ్ ఆడిట్ మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ప్లానింగ్ స్టేజ్ లోనే అప్లై చేసుకోవచ్చా? ప్లానింగ్ స్టేజ్ లోనే మెటీరియాలిటీని డిసైడ్ చేసేటప్పుడు నేను ఏమని చెప్పానంటే టోటల్ సేల్స్ లో 5% ఆఫ్ ది ఐటమ్స్, 5% ఆఫ్ ది ఐటమ్స్ చూడమన్నాను. 5% ఆఫ్ ది వాల్యూ అంటే ఎక్కువ ఉన్న ఎక్స్పెన్సెస్ ప్రతి దాన్ని డీటెయిల్ వెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి నేను పెట్టుకున్నానమ్మా. పెట్టుకోవచ్చు అలాగా. సో అంటే నేను ఏం అప్లై చేస్తున్నట్టు, అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తున్నట్టే కదమ్మా. సో లేదా ఇంకొక పని చేశాను నేను. సో నేను బడ్జెటెడ్ నార్మ్స్ తో ఇక్కడ యాక్చువల్ P&L ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదమ్మా, ఆ P&L ఎక్స్పెండిచర్స్ బడ్జెటెడ్ ఎక్స్పెన్సెస్, వాటికి డీవియేషన్ 3% కంటే ఎక్కువ ఉన్న ప్రతి డీవియేషన్ ని మనం ఏం చేస్తాం, డీటెయిల్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి నేను ఒక పాలసీ తీసుకున్నాను. అంటే అనలిటికల్ ప్రొసీజర్సే కదమ్మా ఇది కూడా. ఎక్కడ అప్లై చేశాను నేను? ప్లానింగ్ స్టేజ్ లోనే కదమ్మా నేను అప్లై చేసింది. అంటే ప్లానింగ్ స్టేజ్ లోనే నేను ఈ అనలిటికల్ ప్రొసీజర్ ని నేను అప్లై చేయడం జరిగింది సార్. నో సో దట్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, అంటే మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి ప్లానింగ్ స్టేజ్ లో ఉపయోగించవచ్చు. తర్వాత పోనీ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు కూడా అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చా అంటే డ్యూరింగ్ ద ఆడిట్ అప్లై చేయొచ్చు, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ చేయొచ్చు. కానీ కంపల్సరీగా ఒక ఆడిటర్ అనేవాడు అనలిటికల్ ప్రొసీజర్స్ ని ఎక్కడ కంపల్సరీగా అప్లై చేయాలి, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ కంపల్సరీ ఉపయోగించాలి. అర్థమైందా? ఎందుకు? టు గెట్ ఏ ఓవరాల్ వ్యూ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. అంటే ఇక్కడ కూడా మనకి ఏముంటది, మా రేషియోస్, ట్రెండ్స్ ని బేస్ చేసుకుని మనం కంపారిజన్స్ తీసుకురావడం. ఓకే. ప్లానింగ్ స్టేజ్ లోని అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు, డ్యూరింగ్ ద ఆడిట్ స్టేజ్ లోని మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు, ఇంకా నియర్ ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ స్టేజ్ లో కూడా మనం అనలిటికల్ ప్రొసీజర్స్ ని అప్లై చేయొచ్చు. సో దీనికి సంబంధించిన అనలిటికల్ ప్రొసీజర్స్ మీద టోటల్ డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ ఏం చెప్పారు అనేది ఒకసారి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. అర్థమైందా? So first, meaning of the analytical procedures. For the purpose of SCA
The analytical procedures means evaluation of financial information through analysis of the possible relationships among financial and non-financial data అంటాడు. ఓకే, ఇక్కడ కొంచెం మిస్టేక్స్ పడింది, పర్లేదు. ఓకే, analytical procedures also encompass such investigation as necessary for the identified fluctuations or relationships that are inconsistent with the other relevant information that differ from the expected values by significant amount అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ లో మనకి వేరే సిచ్యువేషన్స్ రావచ్చు. లైక్ ఏంటంటే డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనేది ఒకటి అరైవ్ అవుతామా, లైక్ బడ్జెటెడ్ ఫిగర్స్ లాగా. ఆ ఎక్స్పెక్ట్ మనకి మన దగ్గర మనం మిషనరీస్ రెంట్కి ఇచ్చే బిజినెస్ అనుకో, మిషనరీస్ రెంట్కి ఇచ్చే బిజినెస్ అనుకుంటే నా దగ్గర 10 మిషనరీస్ ఉన్నాయి. నేను ఒక్కొక్క మిషనరీని మాక్సిమం 8 hours రెంట్కి ఇస్తాను. ఓకే, సో 8 hours నేను రెంట్కి ఇచ్చేటప్పుడు అవర్లీ బేసిస్ లో నేను రెంట్ ఛార్జ్ చేస్తాను. ఏం చేస్తానమ్మా, అవర్లీ బేసిస్ లో నేను రెంట్ ఛార్జ్ చేస్తాను. నేను టోటల్ గా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఆ మిషన్ అవర్స్ ని బేస్ చేసుకుని నాకు పర్ అవర్ ఎంత ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి టోటల్ చేసుకుంటే నాకు ఎంత రెవెన్యూ రావాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందా ఉండదమ్మా? లేకపోతే నాకు ఒక 15 అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. ఈ 15 అపార్ట్మెంట్స్ నేను రెంట్ కి ఫిక్స్ చేస్తానంటే ఎంత రెంట్ ఇస్తారని చెప్పేసి నేను బుక్స్ లో రెవెన్యూ ఫ్రమ్ ది రెంట్ ఫ్రమ్ ది అపార్ట్మెంట్స్ అని చెప్పేసి రాశారంట. ఇప్పుడు ఎన్ని మంత్స్ నేను రెంట్ కి ఇచ్చానో నేను ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్ గా ఒక వాల్యూ ఎంత రెంట్ రావాలి అని చెప్పేసి నా P&L ఎంత రెవెన్యూ కనిపించాలి అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఉంటాయి కదమ్మా. ఎస్ ఆర్ నో? కానీ నేను అలా ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్ తో నేను కంపారిజన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే సిగ్నిఫికెంట్ డీవియేషన్ అనేది వచ్చిందంట. సిగ్నిఫికెంట్ డీవియేషన్ అంటే టోటల్ గా నాకు నేను లెక్కేసుకుంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది 10 లక్షలు వచ్చిందంట, కానీ మన బుక్స్ లో మాత్రం 4 లక్షల రెంటే వచ్చిందంట. అంటే సిగ్నిఫికెంట్ డీవియేషన్ ఉన్నట్టే కదమ్మా. ఎస్ ఆర్ నో? అలాంటి సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ కి మనం ఏం చేయాల్సి వస్తుందంట, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా దేని ద్వారా తెలిసింది? అనలిటికల్ ప్రొసీజర్ ద్వారా కదమ్మా. అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సింప్లీ ఎ కంపారిటివ్ ఫిగర్ ఫ్రమ్ ది బడ్జెటెడ్ టు యాక్చువల్. ఎస్ ఆర్ నో? చూడండి ఒకసారి మళ్ళీ చూడండి. అనలిటికల్ ప్రొసీజర్స్ ఆల్సో ఎంకంపాస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నెసెసరీ ఫర్ ఐడెంటిఫైడ్ ఫ్లక్చువేషన్స్ or relationships that are inconsistent with the other relevant information that differ from expected values by significant amount. మన ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ నుంచి సిగ్నిఫికెంట్ అమౌంట్ డీవియేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి వాటి మీద ఏం చేయాల్సి వస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. ఆడిటర్స్ చాయిస్ ఆఫ్ ప్రొసీజర్స్, మెథడ్స్ అండ్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇక్కడ మనం అనలిటికల్ ప్రొసీజర్స్ ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ప్యూర్లీ ఎవరిదంటమ్మా? ఆడిటర్స్ జడ్జిమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. అంతేనా? సో మెటీరియాలిటీ కన్సిడర్ చేసేటప్పుడు ఆడిటర్ జడ్జిమెంట్. ఓకే, అసలు వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ని యూజ్ చేద్దామా లేదా అనేది ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఏ మెథడ్ అప్లై చేయాలనేది ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఈజ్ ఇట్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అని డిసైడ్ చేసేది ఏంటమ్మా? ఆడిటర్స్ జడ్జిమెంట్. అంతేనా? సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇదే ఎవిడెన్స్ అని చెప్పేసి మనకి ఎక్కడైనా స్టాండర్డ్ గా చెప్పారమ్మా? ఇప్పుడు రెంటల్ ఎక్స్పెన్సెస్ కి ఇవి మనం ఖచ్చితంగా ఇవే అబ్టైన్ చేయాలి, ఇవే ఎవిడెన్సెస్ అని చెప్పేసి అక్కడనే చెప్పారా? లేదు కదమ్మా. అంటే అది సరిపోతుందా లేదా అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టారమ్మా? ఆడిటర్ మీద పెట్టారు. మోస్ట్ ఆఫ్ ది ఆడిట్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకవేళ ఆ జడ్జిమెంట్ రాంగ్ అయితే కనుక టోటల్ గా మనం ఇచ్చే కంక్లూజన్ ఏమైపోద్ది? రాంగ్ అయిపోయే అవకాశం ఉందమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, నేచర్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్. Analytical procedures includes consideration of the comparison of entities financial information with ఏ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం. కంపారిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇది ఎవరెవరితో కంపేర్ చేస్తాం అనుకున్నాం? ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్, తర్వాత బడ్జెటెడ్ ఫిగర్స్, లేకపోతే ఇండస్ట్రీ నామ్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం. కంపారబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రయర్ పీరియడ్స్ అన్నాడు. యాంటిసిపేటెడ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ సచ్ బడ్జెట్స్ ఆర్ ఫోర్కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ of the auditor such as estimation of depreciation. తర్వాత సిమిలర్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్. మనం అనుకున్న 3 వచ్చాయమ్మా.
అమ్మా నేచర్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఇవి కాక ఇంకేం ఉండవమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దీని గురించి ఆల్రెడీ మనకు తెలుసు కదా. Analytical procedures also include consideration of the relationships అంటున్నాడమ్మా. ఏంటో చూద్దాం. Among elements of the financial information that would be expected to be conform to a predictable pattern based on entities exercise such as gross margin percentages అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ మన గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది, ఈ ఇయర్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చేంజ్ అవుతుందమ్మా అంత ఈజీగా? అన్లెస్ అదర్వైజ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం కానీ, పర్చేస్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం కానీ, తగ్గడం కానీ. అంతేగాని నార్మల్ గా అయితే కనుక మనం లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉందో ఇంచుమించు గ్రాస్ మార్జిన్ అనేది అలాగే ఉంటది కదమ్మా. ఎస్ ఆర్ నో? సో గ్రాస్ మార్జిన్ సార్ మనకు సేల్ తగ్గింది అంటే మనం పర్చేస్ పెరిగింది, సేల్ తగ్గింది, అయినా సరే గ్రాస్ మార్జిన్ మారదమ్మా. ఎందుకు? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టాక్ లో అడ్జస్ట్ అవుతుంది కదా. స్టాక్ లో అడ్జస్ట్ అయితే మార్జిన్ మారుతుందా? మార్జిన్ అంటే ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటమ్మా? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఏదైతే మనం గూడ్స్ అమ్మేమో వాటి యొక్క కాస్ట్ ని మనం కంపేర్ చేస్తాం, అంతేనా? రైట్. సో జనరల్ గా ఏంటంటే ఏ బిజినెస్ లో నెట్ ప్రాఫిట్ మారచ్చమ్మా, కానీ గ్రాస్ ప్రాఫిట్ అంత ఈజీగా చేంజ్ అవ్వదు. అర్థమైందా? నెట్ ప్రాఫిట్ ఈస్ ఎఫిషియన్సీ ఆర్ ఎబిలిటీ టు మేనేజ్ ద థింగ్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు మేనేజ్ ద థింగ్స్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నా పక్క కాంపిటేటర్ ఉన్నాడు, పక్క కాంపిటేటర్ పర్చేజ్ చేసేది ఒక చోట నుంచి, నేను అక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నాను. నేను సేల్ చేసేది ఒకే కస్టమర్ కి, వాడు సేల్ చేసేది అంటే ఒకే టైప్ ఆఫ్ కస్టమర్స్ కి. అలాంటప్పుడు మార్జిన్ అనేది ఏమైనా తేడా వస్తుందా? గ్రాస్ మార్జిన్ ఇండస్ట్రీలో గ్రాస్ మార్జిన్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది వాడు మేనేజ్ చేసిన థింగ్స్ వేరే ఎలా ఉంటుందో మనం మేనేజ్ చేసే థింగ్స్ వేరేగా ఉంటుంది, అంతే కదమ్మా. సో పర్చేజ్ సేల్ మారినప్పుడు గ్రాస్ మార్జిన్ మారుతుందా? So between financial information and relevant non-financial information such as payroll costs to the number of employees. ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాడు? రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. అంటే కొన్ని ఎస్టిమేటెడ్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ ఉంటాయి, దాంతో కంపారిజన్స్ కి మనకి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి పేరోల్ డేటా అనేది అంటే శాలరీస్ అనేది ఎలా ఫిక్స్ అవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్, అంతేనా? అండ్ పర్ డే శాలరీ ఆర్ పర్ మంత్ శాలరీ, అంతే కదమ్మా. సో అలా చూసుకుంటే కనుక దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ శాలరీస్ డేటానా కదా. సో అంటే వాటి రెండింటికి రిలేషన్షిప్ ఉన్నదా లేదా? ఆ రిలేషన్షిప్స్ బేస్ చేసుకుని కూడా మనం ఎరైవ్ అవ్వచ్చమ్మా, కంక్లూజన్స్ ఎరైవ్ అవ్వచ్చా లేదా? నెక్స్ట్, various methods may be used to perform analytical procedures. These methods range from performing simple comparison to performing complex analysis using advanced statistical techniques. Analytical procedures may be applied to consolidated financial statements, components and individual element of information అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ మనం ఈ కంపారిజన్ అనేది ఇండివిజువల్ ఐటమ్ లెవెల్లో కూడా కంపారిజన్ చేయొచ్చు, లేదా టోటల్ యాజ్ ఏ హోల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్ మనం కంపారిజన్ చేయొచ్చు. అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ ని డ్రా చేయడం గురించి మాట్లాడుతున్నాడు అమ్మా. ఇక్కడ నేచర్ ఆఫ్ రిలేషన్ అనలిటికల్ ప్రొసీజర్స్ చెప్పి ఇక్కడ ఈ రిలేషన్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ వాల్యూస్ నుంచి మనం అనుకున్న మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇంకేమంటాడమ్మా అంటే సింపుల్ కంపారిజన్ లేదా కాంప్లెక్స్ కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు ఇండివిజువల్ ఐటమ్ ఆఫ్ అసెర్షన్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్ కి సపరేట్ గా రిలేషన్షిప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అర్థమైందా? నెక్స్ట్, పర్పస్ అండ్ టైమింగ్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం ఎప్పుడు అప్లై చేద్దాం అనుకున్నామమ్మా? జనరల్ గా ఏంటంటే కంపల్సరీగా చేయాల్సింది అయితే నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్. కానీ మనం ఇంకా ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనుకున్నాం? ప్లానింగ్ స్టేజ్ లో అప్లై చేసుకోవచ్చు అనుకున్నామా? ఇప్పుడు ఇది మెటీరియల్ ఐటమ్ సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయంటమ్మా. సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? మెటీరియల్ ఐటమ్ అవుతుందా లేదా? ఆ మెటీరియల్ ఐటమ్ మనం ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అంటే అక్కడ ప్లానింగ్ స్టేజ్ లోనే అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేసామంటే కనుక అక్కడ మనం ఎక్కడెక్కడైతే ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలనేది ప్లానింగ్ స్టేజ్ లోనే వస్తుందా రాదా? సో కాబట్టి మనం ఎక్కడ అప్లై చేయొచ్చు అంట చూడండి. The objective of the auditor
the objectives of the auditor to obtain relevant and reliable audit evidence when using substantive analytical procedures, to design and perform analytical procedures near the end of the audit that assist the auditor when forming an overall conclusions as to whether the financial statements are consistent with the auditor's understanding of the entity. ఆడిటర్ ఆల్రెడీ ఆడిట్ అంతా చేసిన తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చేస్తాడు కదా, ఎంటిటీ మీద ఒక ఒపీనియన్ కి వచ్చేస్తాడు కదమ్మా. ఆ ఒపీనియన్ ని సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నాయి లేదా ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అని చెప్పేసి చెక్ చేసుకునే ఆబ్జెక్టివ్ తో ఉంటాడు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇప్పుడు నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం అప్లై చేసేటప్పుడు అర్థం అవుతుందా? రైట్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయడం. ఇక్కడ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా? మా SA 520 లో మనకి చెప్పిన ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏం చెప్తున్నాడు అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ ద్వారా వీడు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాడమ్మా? ఒకటి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం. సో రెండోది నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్, నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ ఏం చేయాలనుకుంటున్నాడమ్మా? వీడు ఒక ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒక కంక్లూజన్ ఆర్ ఒపీనియన్ కి వచ్చి ఉంటాడు కదా, ఆ ఒపీనియన్ ని ఈ అనలిటికల్ ప్రొసీజర్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి చూడడం కోసం ఒకసారి మళ్ళీ కంపారిజన్ అనేది చేసుకుందాం అని అనుకుంటాడమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత టైమింగ్ ఆఫ్ ది అనలిటికల్ ప్రొసీజర్స్ ఇది SA 520 లో చెప్పిన ఆబ్జెక్టివ్స్ అంతేనా? మనం ఆల్రెడీ SA 520 చూసినప్పుడు చెప్తున్నాం కదా, నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ కంపల్సరీ మనం ఆడిటర్ అప్లై చేయాలని చెప్పేసి. రైట్. నెక్స్ట్ ఏంటి? టైమింగ్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఏ స్టేజ్ అంటున్నాడమ్మా? ప్లానింగ్ స్టేజ్, టెస్టింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ది ఆడిట్ అండ్ కంప్లీషన్ ఆర్ కంక్లూజన్ స్టేజ్ అనేది చెప్తున్నాడు. ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్ లో ఎలా అప్లై చేస్తున్నామో చెప్తున్నాడు చూడండి. At planning stage, the auditor obtains understanding about the client's business and identifies the risk of material misstatements. Here, the analytical procedures assist him in his risk assessment procedure and thus help him in determining the nature, timing and extent of audit procedures. మనకి రిస్క్ అసెస్మెంట్ కి ఉపయోగపడదా అంటే ఎగ్జాంపుల్ కి లాస్ట్ ఇయర్ లో మనకి ఎక్స్పెండిచర్స్ ఎంత ఉన్నాయి అంటే సేల్స్ లో పర్సంటేజెస్ గా చూస్తే, ఈ ఇయర్ లో సేల్స్ లో పర్సంటేజెస్ గా చూస్తే ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, సో రెండిటికి ఎంత డీవియేషన్ వచ్చింది అంటే ఈ డీవియేషన్ మోర్ దాన్ 3%, మోర్ దాన్ 5% ఉన్న వాటిని నేను ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే అక్కడ వెరిఫై చేయాలనుకుంటున్నాను అంటే నేను ముందే ప్లాన్ చేసుకుంటాను కదా. అంటే ఆ ప్లాన్ చేసుకోవడానికి ఆ రిస్క్ అసెస్మెంట్ కి ఉపయోగపడుతుంది కదమ్మా. మాకు రిస్క్ ఎక్కువ ఉన్నట్టే కదా, డీవియేషన్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి అంటే ఖచ్చితంగా అక్కడ రిస్క్ ఉన్నట్టే కదా. ఆ రిస్క్ అంటే రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అనేవి ఉండే అవకాశం ఉందా లేదా? ఆ రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఉంటాయి అని అనిపించింది అనుకో, మనకి అనిపిస్తే మనం ఏం చేస్తాం? ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటాం. అక్కడ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి అక్కడ మన ప్లానింగ్ స్టేజ్ లో ఉపయోగపడుతుందా లేదా? అక్కడ ఆడిట్ నేచర్, ఎక్స్టెంట్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ డిసైడ్ చేయడానికి, రిస్క్ అసెస్మెంట్ ని మనం చేయడానికి, తర్వాత ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకోవడానికి మనకి ఏమవుతుంది? ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ ప్లానింగ్ స్టేజ్ లో ఉపయోగపడతాయి. అవునా కదా? ఎస్ ఆర్ నో? సెకండ్ నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆడిట్, while performing the audit, the auditor applies substantive analytical procedures. The auditor substantive analytical procedures at the assertion level may test the details and substantive analytical procedures or combination of both అని చెప్పేసి అంటున్నాడు. మనం ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు కూడా అంటే డ్యూరింగ్ అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం ఆల్రెడీ వేరే ప్రొసీజర్స్ అప్లై చేసాం, మరి దాంతో కంపారిజన్ చేసుకుంటే మనం అనుకున్న ప్రొసీజర్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయా లేదని చెప్పేసి చూసుకోవడానికన్నా సరే సింపుల్ కంపారిజన్స్ ఉపయోగపడతాయి కదా. నేనేమనుకున్నానంటే ఎంప్లాయీస్ కి సంబంధించిన కాస్ట్ లో డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అక్కడ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేశాను. చేసిన తర్వాత కూడా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి లేదని చెప్పేసి చూడాలంటే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ అనేది నేను అరైవ్ అవుతుంది కదమ్మా. సపోజ్ నేను ఇందాక మాట్లాడుకున్నట్టు మనం రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది మిషనరీస్ అని చెప్పేసి ఒక ఇన్కమ్ వేసాడమ్మా P&L లో. ఇప్పుడు P&L లో నేను ప్రతి రెంట్ ని డాక్యుమెంట్ తో సహా ఎవిడెన్స్ తో సహా నేను వెరిఫై చేసుకుంటూ వెళ్ళానమ్మా. వెరిఫై చేసుకుంటూ వెళ్ళినా సరే ఒక చిన్న లెక్క వేసుకుంటాం లేదా ఒక సింపుల్ కంపారిజన్ కి ఏంటి, సో టోటల్ నెంబర్ ఆఫ్ మెషినరీస్ ఎన్ని ఉన్నాయి, ఈ మెషినరీస్ నుంచి మాక్సిమం ఎంత రెంట్ రావచ్చు, పర్ డే కి ఎంత రెంట్ వచ్చింది అని చెప్పేసి చూస్తే
ఎన్ని మిషనరీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ రెంట్ అని చెప్పేసి వేసాను అనుకోమ్మా, ఒక ఫిగర్ వస్తుందా? ఆ ఫిగర్ ని మించి కనుక మనకి అందులో రెవెన్యూ కనిపించింది అనుకోమ్మా, అప్పుడు మిస్టేట్మెంట్ ఉన్నట్టే కదా. ఈవెన్ దో మన ఆడిట్ ఎవిడెన్స్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ పరంగా ఎన్ని వెరిఫై చేసుకున్నా సరే, కానీ అక్కడ ఖచ్చితంగా ఏమున్నట్టు. సో ఇప్పుడు సపోజ్ ఒక సినిమా హాల్ ఆడిట్ చేస్తున్నామమ్మా, సినిమా హాల్ ఆడిట్ చేస్తున్నప్పుడు టోటల్ గా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే, ఒక థియేటర్ లో 1000 సీట్స్ ఉన్నాయంట. 1000 సీట్స్ ఇంటూ ఒక్కొక్క సీట్ నుంచి మనకి 110 రూపీస్ రెవెన్యూ వస్తుందంట. సో మనకి టోటల్ సీట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ వాల్యూ, అదే పర్ సీట్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నాం ఆ వాల్యూ ఇంటూ 4 షోస్ తీసుకుంటే ఎంత టోటల్ రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి చూసాం. చూస్తే ఒక అమౌంట్ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజ్ అయిందండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, అంటే అక్కడ మిస్టేట్మెంట్ అనేది ఉన్నట్టే కదా. ఈవెన్ దో నువ్వు ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసినా సరే, ఆ డాక్యుమెంట్ లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేస్తే కనుక మనకు తెలియదు కదమ్మా. అంటే రెవెన్యూ అన్నెసరిగా పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతుంది కదా. సో ఎస్ఆర్ నో. సో అలాంటప్పుడు మనం డ్యూరింగ్ ద పర్ఫార్మింగ్ ద ఆడిట్ ఆల్సో మనం ఈ సింపుల్ కంపారిజన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? Decision about the auditor procedures to perform, including whether to use the substantive analytical procedures, is based on the auditor's judgment about the expected effective and efficiency of the available audit procedures to reduce the audit risk at the assertion level to an acceptably low level. ఇక్కడ మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలా లేదా అనేది ఎవరి జడ్జిమెంట్ అంటే ప్రొఫెషనల్ జడ్జిమెంట్. సో అక్కడ ఆడిట్ ప్రొసీజర్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనుకుంటే కనుక అక్కడ ఏం చేయడు, ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ తో అప్లై చేయడు. కానీ ఇక్కడ ఏదో సంథింగ్ ఫిషీగా ఉంది అని చెప్పేసి అనిపించింది అంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఏం అప్లై చేస్తాడమ్మా, ఈ సింపుల్ కంపారిజన్స్ చేయగలిగితే కనుక అక్కడ ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తారు. మా అనలిటికల్ ప్రొసీజర్స్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయగలమా అంటే కనుక మనకి అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకో, అక్కడ అప్లై చేయగలమా? అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ దగ్గర మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయలేం. రొటీన్ ట్రాన్సాక్షన్స్, ఒక ప్రిడిక్టబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే గనక, ఆ ప్రిడిక్టబిలిటీ మేబీ కమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ ఆర్ బడ్జెటెడ్ ఫిగర్స్ ఆర్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం ఉండే ప్రిడిక్టబుల్ ఫిగర్స్ దగ్గర నుంచి ఏమన్నా మనం ప్రిడిక్ట్ చేయగలిగితేనే అనలిటికల్ ప్రొసీజర్స్ అమ్మా. అంతేగాని అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ దగ్గర మనకి ఏం అప్లికబుల్ కాదు, అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి మనం అప్లై చేయలేం. అర్థమవుతుందా? The auditor may inquire them of management as to availability and reliability of the information needed to apply substantive analytical procedures and results of such analytical procedures performed by the entity అని చెప్పేసి అంటున్నాడు. అంటే మేనేజ్మెంట్ ఆల్రెడీ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేసింది అనుకోమ్మా, వాటిని మనం ఏం చేయొచ్చు, ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? It may be effective to use analytical data prepared by management provided the auditor is satisfied such that the properly prepared. అంటే మేనేజ్మెంట్ ఆల్రెడీ చేసిన అనలిటికల్ ప్రొసీజర్స్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. మై సింపుల్ అమ్మా, డ్యూరింగ్ ద పర్ఫార్మింగ్ ద ఆడిట్ అనేది చేసేటప్పుడు మేనేజ్మెంట్ ఆల్రెడీ అయినా ప్రిపేర్ చేస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మనమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మేనేజ్మెంట్ కనుక ప్రిపేర్ చేస్తే రిలయబుల్ గా ఉన్నాయని అనిపిస్తేనే వాటిని యూజ్ చేస్తాము, లేకపోతే మనం సపరేట్ గా అప్లై చేసుకుంటా ఉంటాం. ఓకే రైట్. అంటే సింపుల్ అమ్మా, ప్లానింగ్ స్టేజ్ లోనే అప్లై చేసుకోవచ్చు, డ్యూరింగ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ లోనే. కంపారిజన్స్ అనేవి ఎప్పుడు చేసుకోవచ్చు అమ్మా, అసర్షన్ లెవెల్లో మనం వెరిఫై చేస్తున్నప్పుడు కూడా అసర్షన్ అనేది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత ఉంటుందని చెప్పేసి మనం వెరిఫై చేసుకోవచ్చా లేదా? సో రెంట్ అనేది రెంటల్ అగ్రిమెంట్ తో కంపేర్ చేస్తాం అమ్మా, కానీ రెంట్ అనేది ప్రీవియస్ ఇయర్ డేటాతో కూడా కంపేర్ చేసుకోవచ్చు కదా. ఈ ఇయర్ రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటే రెంటల్ అగ్రిమెంట్ లో ఎంత రెంట్ ఉందని చెప్పేసి చూసుకుని దాని ప్రకారం ఉంది అని చెప్పేసి రాసాం. కానీ దాన్ని అయినా సరే డాక్యుమెంట్ వెరిఫై చేసినా సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇయర్ ఎంత ఉంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మీద ఎంత ఎస్కలేషన్ పెరిగిందని చెప్పేసి కంపారిజన్ పెట్టుకుంటాం లేదమ్మా. రెంట్ పెయిడ్ స్లిప్స్ అనేవి మన దగ్గర ఇచ్చారు, ఆ రెంట్ పెయిడ్ స్లిప్స్ అన్ని వెరిఫై చేసాం, అంతా సరిపోయింది. అది బ్యాంక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ తో కూడా మ్యాచ్ అయింది. కానీ నిజంగా ఎంత రెంట్ ఉండాలి, ఇక్కడ రెంట్ ఎంత ఉంది, ఎక్కువ పే చేసి వెనకాల తీసుకుంటే కనుక మనకు తెలియదు కదమ్మా. అలాంటప్పుడు ఆ కంపారిజన్ అనేది సింగిల్ అసెర్షన్ ట్రాన్సాక్షన్ లెవెల్లో కూడా మనం చేసుకోవచ్చా లేదా? ఆ కంపారిజన్ అనేది అంటే టోటల్ గా మనం డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిట్ స్టేజ్ లో కూడా మనం ఈ కంపారిజన్స్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. Near to the end of the audit also he performs analytical procedures when forming overall conclusions as to whether the financial statements are consistent with the understanding of the entity audit అని చెప్పేసి అంటాడు. అంటే మనం ప్లానింగ్ స్టేజ్, తర్వాత ఏంటి పెర్ఫార్మింగ్ స్టేజ్ అండ్ నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ స్టేజ్ లో మనం ఏదైతే
కంక్లూజన్ అరైవ్ అయ్యామా, కంక్లూజన్ ని సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి చేయడం కోసం మాత్రమే మనం ఏం చేస్తామా అనలిటికల్ ప్రొసీజర్స్ ఎండ్ ఆఫ్ ది నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మనం అప్లై చేస్తాం. అర్థమైందా? మనం ఏమంటారు, అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ సబ్స్టిట్యూట్ టు ద ఆడిట్ ప్రొసీజర్స్ విచ్ వి ఆర్ నీడ్ టు బి పర్ఫార్మ్. అవి సబ్స్టిట్యూట్ అమ్మా, మనం వెరిఫై చేసుకోవడానికి సబ్స్టిట్యూట్స్ గా ఉపయోగపడతాయి ఇవి. అటు సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సపోజ్ ఇవి ఏంటంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్, ఏంటవి సపోర్టింగ్ ఎవిడెన్స్ గా మాత్రమే ఉపయోగపడతాయి, కానీ ఇవే ప్రొసీజర్స్ కింద మనం చెప్పలేము. అర్థమవుతుందా? సపోజ్ ఎక్స్పెక్టెడ్ మనం ప్రిడిక్ట్ చేసిన ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ తో కనుక అమౌంట్ మ్యాచ్ అవుతుంది అనుకోమ్మా, అప్పుడు మళ్ళీ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంతేనా? సపోజ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, టోటల్ గా త్రూ అవుట్ ద ఇయర్ మనం మిషనరీ రెంట్ కి ఇచ్చాము, ఆ మిషనరీ రెంట్ ఇంటూ పర్ డే రెంట్ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉందమ్మా. పర్ డే రెంట్ బ్రౌచర్ లోనే ఫిక్స్డ్ గా అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ మనం ఇచ్చామని చెప్పేసి చూస్తే టోటల్ చేస్తే అమౌంట్ ఎగ్జాక్ట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఈ అమౌంట్ కి మ్యాచ్ అవుతుందంట. మ్యాచ్ అవుతుంటే అక్కడ మనకి అడిషనల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ అన్నమాట? అంటే ప్రిడిక్టబుల్ వాల్యూస్ తో మనకి మ్యాచ్ అవుతున్నప్పుడు కావాలంటే ఏం చేసుకోవచ్చు, మళ్ళీ ఫర్దర్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ ఒక ఇన్సూరెన్స్ అంటూ ఉండదు కదమ్మా, కంపల్సరీ వీళ్ళు కరెక్ట్ గా చేశారని చెప్పేసి ఒక ఇది ఉంటుందా లేదా? నెక్స్ట్, substantive analytical procedures, factors to be considered for substantive analytical procedures ని మనం చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? మాకు ఖచ్చితంగా ఎలా ఉండాలి? అవి ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలి కదా. మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలి. Substantive analytical procedures to be applied for items which are predictable, that is where relationship exists and it is expected to continue as well అని చెప్పేసాను అంటారు. అంటే ఆ కంపారిటివ్ అంటే ఆ రిలేషన్షిప్ ప్రిడిక్టబుల్ నేచర్ లో లేదనుకోమా, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా? అంటే ఎందుకంటే ఇప్పుడు రెంట్ అనేది ఉంది, రెంట్ ప్రిడిక్టబుల్, సాలరీస్ ప్రిడిక్టబుల్, మనకు వచ్చే రిసీవ్ చేసుకునే రెంట్ ప్రిడిక్టబుల్, డిప్రిసియేషన్ ప్రిడిక్టబుల్, ఇలా అన్ని ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ఏమవుతాయమ్మా మోస్ట్ ఆఫ్ ది ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉన్నవి. ఓకే, అంటే అన్ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండే ఎక్స్పెండిచర్స్ ఉంటాయా ఉండవా? ఆ అన్ప్రిడిక్టబుల్ ఎక్స్పెండిచర్స్ ని మనం ఇక్కడ వాటి మీద సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలవా లేదా? కంపారిజన్ చేయాలంటే దేంతో కంపేర్ చేస్తావు నువ్వు? లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని వచ్చిందమ్మా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ని దేంతో కంపేర్ చేయగలవమ్మా? దానికైనా ప్రిడిక్టబిలిటీ నేచర్ ఉందా? ప్రిడిక్టబిలిటీ నేచర్ లేదు కదమ్మా. అలాంటప్పుడు ఈసెట్ కంపారబుల్ కి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అప్లికబుల్. అంటే అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా? అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలంటే కనుక ఫ్యాక్టర్స్ ఏవైతే ఉండాలో ఆ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్టెన్స్ లో కంపల్సరీ ఏముండాలమ్మా అక్కడ ప్రిడిక్టబిలిటీ నేచర్ అనేది ఉండాలి. అంటే ప్రిడిక్టబిలిటీ నేచర్ కనుక మీకు కనిపించింది అంటే కనుక అక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు అనుకోవాలి, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం అప్లై చేయొచ్చు ఇక్కడ అని చెప్పేసి మనం అనుకోలేము. అర్థమవుతుందా? నెక్స్ట్, టైప్ ఆఫ్ అకౌంట్. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఫర్ an item of P&L account due to trend that can be devised for them అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్ కి అది అప్లై చేయగలము అని చెప్పేసి. మరి జనరల్ గా బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కి మనం ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా అంటే P&L తో పోలిస్తే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కి తక్కువ అప్లై చేయగలము. అంత ప్రిడిక్టబిలిటీ నేచర్, డిప్రిసియేషన్ ప్రిడిక్టబుల్ నేచర్. బట్ లోన్స్ అనేవి అడిషనల్ గా తీసుకున్నాం అమ్మా, ఆ లోన్స్ రీపేమెంట్ ఉంది, ఆ రీపేమెంట్ అనేది మనకి ఈఎంఐ ప్రకారం వెళ్తుంది అనుకో, అది ప్రిడిక్టబుల్ నేచర్. బట్ మనం లోన్స్ అనేవి మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అంతా కూడా లోన్స్ కి పే చేస్తున్నాం, అప్పుడు అస్ ఇట్ ప్రిడిక్టబుల్ నేచర్ ఆర్ నాట్? సో కాదు కదమ్మా. అంటే అక్కడ మనకి ఆ టైప్ ఆఫ్ అకౌంట్ ని బేస్ చేసుకుని కూడా మనకి ప్రిడిక్టబిలిటీ అనేది ఉంటుంది. అర్థమైందా? సపోజ్ క్రెడిటర్స్ కి మనం ఏం చేస్తున్నాం అంటే కనుక వాళ్ళు క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నారు, 2 months చొప్పున క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నారమ్మా. సో అవుట్ స్టాండింగ్ క్రెడిటర్స్ మీద నేను అనాలిసిస్ చేశానంట. అవుట్ స్టాండింగ్ క్రెడిటర్స్ మీద ఇప్పుడు 31st March కున్న క్రెడిటర్స్ ఉంటారు కదమ్మా, దాని మీద నేను అనాలిసిస్ చేసి ఏం చేశానంటే వాటి ఏజింగ్ చేశానంట. ఏజింగ్ చేయొచ్చా? ఏజింగ్ అంటే ఏంటి తెలుసమ్మా? అంటే less than 30, less than 20 days, less than 40 days, less than 50 days, less than 100 days అని చెప్పేసి నేను ఏం చేశానంట, ఆ క్రెడిటర్స్ ని డివైడ్ చేశానంట. నాకు 60 days క్రెడిట్ పీరియడ్ ఇస్తారంట. 60 days క్రెడిట్ పీరియడ్ ఇచ్చిన డెటార్స్ క్రెడిటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ 10 days లో ఉన్నాయి, నెక్స్ట్ 10 days లో 10 days ఉన్నాయంట, ఏజింగ్ లో 10 days ఉన్నాయంట. అంటే
నెక్స్ట్ 50 days లో పే చేయాల్సి వస్తుంది కదమ్మా అవి, అవునా కదా? రైట్. అలా నెక్స్ట్ 50 days లో పే చేయాల్సినవి, నెక్స్ట్ 40 days లో పే చేయాల్సినవి, నెక్స్ట్ 30 days లో పే చేయాల్సినవి నేను చూసానంట. నెక్స్ట్ దాన్ని ఏం చేశానంట, ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత సపోజ్ నేను ఏ మేలోనో జూన్లోనో నేను ఆడిట్ చేస్తున్నాను అనుకోమ్మా, ఆ తర్వాత జరిగిన పేమెంట్స్ ఆ పేమెంట్స్ జరిగినాయా లేదని చెప్పేసి సింపుల్ కంపారిజన్ కి వెళ్ళొచ్చా లేదా? నేను వెళ్తే కనుక ఏజింగ్ బేస్ చేసుకుని నెక్స్ట్ 20 days లో పే చేయాల్సిన పేమెంట్ 20 days అయిపోయింది కదా, 20 days అయిపోయిన తర్వాత పేమెంట్ జరిగినాయా లేదనే సింపుల్ కంపారిజన్ కి వెళ్ళొచ్చా లేదమ్మా? అంటే అది ఏం నేచర్ లో ఉంది, ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంది కాబట్టి, అండ్ ఆ టైప్ ఆఫ్ అకౌంట్ కి ఇది సరిపోతుంది కదా, సూటబుల్ అవుతుంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? ఈ ఏజింగ్ అనేది చేసుకోగలిగింది డెటార్స్ లోనే ఏజింగ్ చేసుకోగలం, క్రెడిటార్స్ లోనే ఏజింగ్ చేసుకోగలం అమ్మా. అర్థమవుతుందా? రైట్. అలాగా మనం అప్లై చేసే ప్రొసీజర్ ని సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది కదమ్మా. క్రెడిటార్స్ అండ్ డెటార్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ది ఆస్పెక్ట్, అంతేనా? సో కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఆస్పెక్ట్స్ లో కొన్ని బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ని మనం ఈ ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంటాయంటే ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండవు. ఆ టైప్ ఆఫ్ అకౌంట్ ని బేస్ చేసుకుని కూడా మనం ఏం చేయాలి, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ ని కొన్ని ఆస్పెక్ట్స్ లో అప్లై చేయలేం. అర్థమైందా? సో నెక్స్ట్ మా బ్యాడ్ డెట్స్ ఉంటాయి. బ్యాడ్ డెట్స్ అనేవి ప్రిడిక్టబుల్ నేచరా? ఆ టైప్ ఆఫ్ అకౌంట్ కి మనం ఈ కంపారిజన్ అప్లై చేయగలమా? ఎవడెప్పుడు ఐపీ పెడతాడో మనకు తెలుసమ్మా? తెలియదు కదమ్మా. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈజ్ ఆల్సో ఇదే ప్రిడిక్టబుల్ ఐటమ్. అంటే మనం ఒక పాలసీ ప్రకారం వెళ్ళిపోతాం కదమ్మా. మన పాలసీలో 5% ఆఫ్ ది డేటా షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి అనుకుంటాం కదా. అలా ఓకే, అంటే ఒక పాలసీ ప్రకారం వెళ్తే అది ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంటుంది. యాక్చువల్ బ్యాడ్ డెట్స్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ నేచర్, అంతేనా? రొటీన్ ట్రాన్సాక్షన్ వర్సెస్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్ మీద మనం అప్లై చేయగలం సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ కదమ్మా టు డిటర్మైనింగ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా లేదా అని చెప్పేసి చేయడానికి ఈ రొటీన్ ట్రాన్సాక్షన్స్ వర్సెస్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టరే కదా. సో అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఆస్పెక్ట్స్ లో సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలంటే కనుక ఫ్యాక్టర్స్ ని డిసైడ్ చేస్తున్నాం. అందులో ఏమేమి ఉన్నాయమ్మా? ఒకటి ప్రెడిక్టబిలిటీ నేచర్, రెండు టైప్ ఆఫ్ అకౌంట్, మూడు రొటీన్ ట్రాన్సాక్షన్ వర్సెస్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్. Okay, so substantive analytical procedures are more useful for routine transactions which occur in large number like sales, purchase, etc. Non-routine transactions are difficult to predict. Prediction లేని చోట ఏమైనా సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అప్లికబుల్ చేస్తామా? అసలు అనలిటికల్ ప్రొసీజర్ అంటేనే కంపారిజన్ కదమ్మా. కంపారిజన్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ రేషియోస్. అది అప్లై చేయాలంటే మనకి ఇప్పుడే ఫస్ట్ టైం అరైజ్ అయింది సార్ ఈ ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఎప్పుడు అరైజ్ అవ్వలేదు ఇంతకు ముందు అని చెప్పేసి అని అనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ ని మన ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉన్నట్టమ్మా కాదు కదమ్మా. అలాంటప్పుడు మనం నాన్ రొటీన్ ట్రాన్సాక్షనే కదా. అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయండి అని సజెస్ట్ చేయగలరు ఎవరైనా? చేయలేరు కదమ్మా. ఎందుకు? అది ప్రిడిక్టబిలిటీ నేచర్ లో లేదు కాబట్టి అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం అప్లై చేయలేం. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేసి అని మిమ్మల్ని అడిగారు. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఇక్కడ అప్లై చేయగలరా లేదా అని చెప్పేసి. అప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక్కొక్క ఫ్యాక్టర్ ని చెక్ చేసుకోవాలి. ఓకే, అక్కడ ప్రిడిక్టబిలిటీ నేచర్ ఉందా లేదా, ఈ టైప్ ఆఫ్ అకౌంట్ కి మనం అప్లై చేయగలమా లేదా, ఇది రొటీన్ ట్రాన్సాక్షనా కాదా. అర్థమైందమ్మా? అలాగే తర్వాత ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ ది డేటా. సో సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ది అవైలబిలిటీ ఆఫ్ ది రిలయబుల్ అండ్ రిలవెంట్ డేటా హావ్ టు బి కన్సిడర్డ్. మనం ఏం చేస్తున్నాం అసలు? కంపారిజనే కదా. కంపారిజన్ విత్ వాట్? ప్రీవియస్ ఇయర్ డేటా, బడ్జెటెడ్ డేటా, ఇండస్ట్రీ నామ్. అదే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా లేదనుకోమ్మా. సో మనమే ఫస్ట్ కంపెనీ, కొత్త కంపెనీ. ఓకే, పాత ఇయర్ ఇది, కొత్త ఇయర్ మనం చేసే బిజినెస్ కొత్తది, మనకి ఇండస్ట్రీ లేదు, మనమే కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. సో ప్రీవియస్ ఇయర్ లేదు. పోనీ బడ్జెట్ చేద్దామంటే అది ఎలా ఉంటుందో ముందు ప్రిడిక్టబిలిటీ నేచర్ లోనే లేదు. అలాంటప్పుడు అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా? చేయలేం కదా. అంటే అవైలబిలిటీ ఆఫ్ డేటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆర్ నాట్ టు డిసైడ్ ది అనలిటికల్ ప్రొసీజర్స్, అప్లికేషన్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్. సార్ ఇక్కడ మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా లేదా అని చెప్పేసి చూడాలంటే ఎన్ని ఆస్పెక్ట్స్ అని చెప్తున్నాడమ్మా? ప్రిడిక్టబిలిటీ నేచర్, టైప్ ఆఫ్ అకౌంట్, రొటీన్ ట్రాన్సాక్షన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది డేటా. తర్వాత assertion. The is useful for testing certain assertions like measurement and evaluation. It may not be used for establishing rights and obligations అని చెప్పేసి అంటున్నాడు. మా ఇక్కడ
వాల్యూ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అనేది మనం డిసైడ్ చేయగలం. కానీ మనకు రైట్ ఉందా లేదా అని డిసైడ్ చేయగలమా? లైక్ సపోజ్ AS9 లో రెవెన్యూ రికగ్నిషన్ మాట్లాడుకునేటప్పుడు సేల్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయమన్నారమ్మా? సేల్ ఎప్పుడు రికగ్నైజ్ చేయమన్నారు? ఓనర్షిప్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే కదమ్మా. సో మనకి సేల్ వాల్యూ ఎంత అనేది ప్రిడిక్టబుల్ నేచర్, కానీ ఓనర్షిప్ వెళ్ళిందా లేదా అనేది ప్రిడిక్టబుల్ నేచర్ అమ్మా. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ అసర్షన్ లెవెల్లో కూడా మనకి ఏమవుతుందమ్మా, అది క్వాంటిటేటివ్ డేటా అనుకుంటే కనుక మనం చెప్పొచ్చు. క్వాలిటేటివ్ డేటా అంటే మనం చెప్పగలమా? వాట్ ఈస్ క్వాలిటేటివ్ డేటా? దట్ ఈస్ ఇక్కడ సేల్ రికగ్నైజ్ అవుతుందా లేదా. మా ఫ్యూచర్ లో అది అమౌంట్ రాదు అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని మనం ఏం చేయమంటున్నారు మా AS9 లో అమ్మ, అన్సర్టెనిటీ ఇన్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఉంటే కనుక దాన్ని ఏం చేయమన్నారమ్మా? డిడ్ నాట్ రికగ్నైజ్ అని అన్నారా? కానీ మన అనలిటికల్ ప్రొసీజర్స్ ఏం చెప్తాయి? అవన్నీ చూస్తాయా? అవన్నీ చూడకుండా డైరెక్ట్ గా మనం సేల్ చేసాము, టోటల్ గా ఇన్ని యూనిట్ సేల్ చేసాం, ఇంత రేట్ సేల్ చేసాం అంటే ఇంత వాల్యూ అనేది మనకి సేల్ లో కనిపించాలని చెప్పేసి చెప్తుంది. కానీ AS9 రికగ్నిషన్ నామ్స్ లో చెప్పిన అన్సర్టెనిటీ ఇన్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఉంటే కనుక దట్ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ అనే అనలిటికల్ ప్రొసీజర్ తెలుస్తుందమ్మా. ఇట్ ఈస్ సింప్లీ ఏ మ్యాథమెటికల్ అప్లికేషన్, అంతేనా? ఒక మెకానికల్ డివైస్ చేసే ఒక సింపుల్ ఆస్పెక్ట్ ఆఫ్ అసర్షన్, బట్ దట్ మే నాట్ బి పాసిబుల్ టు అప్లైడ్ విత్ రెస్పెక్ట్ టు మనం అనుకున్న ఇప్పుడు AS9 రికగ్నిషన్ కి అప్లై చేయగలమా? చేయలేము. అర్థమవుతుందా? అంటే అలాంటి ఆస్పెక్ట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేయగలమా లేదా అని చెప్పేసి చూడాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. సో assertion level substantive analytical procedures are useful for testing certain assertions like measurement and valuation. Measurement and valuation కి అప్లై చేయొచ్చమ్మా, కానీ రైట్స్ అండ్ లయబిలిటీస్ కి అప్లై చేయగలమా? ఇప్పుడు నాకు అక్కడ రైట్ ఉంటే నేను రెవెన్యూని రికగ్నైజ్ చేస్తాను, రైట్ లేకపోతే రెవెన్యూని రికగ్నైజ్ చేయను. కానీ రైట్ ఉందా లేదా అని చెప్పేసి మనకు తెలుస్తుందా? తెలియదు కదమ్మా. అలాంటి నేచర్ లో మనం అప్లై చేయగలమా ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ని? ఎస్ ఆర్ నో? రైట్. అంటే సేల్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ లోని మనం రెవెన్యూ వచ్చేస్తుందని చెప్పేసి ప్రిడిక్ట్ చేసేది ఎవరు? సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్. కానీ అందులో రైట్స్ వస్తేనే మనం రికగ్నైజ్ చేయమనేది ఎవరు? మన క్వాలిటేటివ్ డేటా, అంతేనా? ఆ క్వాలిటేటివ్ డేటా దగ్గర మనం ఇది అప్లై అవ్వదు కదమ్మా. అలాంటప్పుడు అప్లై చేయగలమా? చేయలేదు. అర్థమవుతుంది? అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, అవునా కదా? నెక్స్ట్ disaggregation అని చెప్పేసి అంటారు. In case of availability of data can be disaggregated, it is easier to make comparison and detecting unusual fluctuations. Okay, so మనం టోటల్ ఎక్స్పెన్సెస్ ని అగ్రిగేట్ చేసి టోటల్ ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ ఎంత చూడడం అంటే అందులో బ్రేక్ డౌన్ చేసి ఈచ్ ఎక్స్పెండిచర్ అందులో ఎంతవరకు బ్రేక్ డౌన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పెండిచర్ ని బ్రేక్ డౌన్ చేసి కంపారిజన్ చేయగలిగితే ఏది ఎఫెక్టివ్ గా ఉంటుందమ్మా? బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కంపారిజన్ కదా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కదా అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయడానికి అని చెప్పేస్తాను. నెక్స్ట్ ఇన్హెరెంట్ రిస్క్ అండ్ కంట్రోల్ రిస్క్. ఇన్హెరెంట్ రిస్క్ అంటే ఏంటి? బిజినెస్ రిస్కే కదమ్మా. కంట్రోల్ రిస్క్ అంటే ఏంటి? ద కంట్రోల్స్ మే నాట్ డిటెక్ట్ ద ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం? కంట్రోల్ రిస్క్. ఇన్హెరెంట్ రిస్క్ ఈస్ హై యూజింగ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మే నాట్ బి యూస్ఫుల్ to address such risk. Extensive testing is more appropriate to address the high risk of material statements అని చెప్పేసి అంటున్నారు. అమ్మ ఎక్కడైతే ఈ ఇన్హెరెంట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం ఏం అప్లై చేయాలంట? ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయాలి. ఎందుకంటే బిజినెస్ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు బిజినెస్ రిస్క్ అంటే బిజినెస్ లో ప్రిడిక్టబిలిటీ నేచర్ లేదా అన్నట్టే కదా అర్థం. మాకు రిస్క్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? బిజినెస్ లో ప్రిడిక్టబిలిటీ నేచర్ లేదు అని చెప్పేసాను. లేనప్పుడు మనం సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా? అక్కడ మిస్టేట్మెంట్స్ ని కనిపెట్టడానికి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి యూస్ఫుల్ కావు అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తారో చెప్పండి. అంటే ఫస్ట్ ప్రిడిక్టబిలిటీ నేచర్ ఉంటేనే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలం, లేకపోతే చేయలేం. నెక్స్ట్ టైప్ ఆఫ్ అకౌంట్, తర్వాత రొటీన్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే అప్లై చేస్తాం, నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్ ద్వారా అది అసలు పనికి రాదు. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ డేటా. మా డేటా అనేది అవైలబుల్ గా ఉన్నప్పుడే కదమ్మా ఎన్ని కంపారిజన్స్ అయినా చేయగలం. అంటే అసలు మన అనలిటికల్ ప్రొసీజర్ అంటేనే కంపారిజన్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ రేషియోస్. అసలు చెయ్యాలంటేనే మనకి డేటా ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ డేటా లేకపోతే దేంతో కంపేర్ చేస్తామమ్మా? ఎస్ ఆర్ నో? తర్వాత నెక్స్ట్ అసర్షన్. అసర్షన్ అంటే ట్రాన్సాక్షన్. అదేంటంటే మనం ట్రాన్సాక్షన్ లెవెల్లో మనం
ఇది రికగ్నైజ్ చేయాలా లేదా బుక్స్ లోని అని చెప్పేసి విషయం మనం చెప్పగలమా ఇక్కడ? సో అనలిటికల్ ప్రొసీజర్ ద్వారా రికగ్నిషన్ క్రైటీరియాని మనం సాటిస్ఫై చేయగలమా? చేయలేమమ్మా. తర్వాత డిసాగ్రిగేషన్, ఇన్హరెంట్ అండ్ కంట్రోల్ రిస్క్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు డిసైడ్ ఏంటి అక్కడ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేసి చెప్పే పాయింట్స్ అండి. అర్థమైందా? సో మినిమం కనుక మనం తెలుసుకుంటే కనీసం 2-3 పాయింట్లు అయితే మినిమం రాసేచ్చాము. ప్రిడిక్టబిలిటీ నేచర్ గుర్తొచ్చింది, రొటీన్ ట్రాన్సాక్షన్స్ అప్లై చేయగలము, లేకపోతే టైప్ ఆఫ్ అకౌంట్, అవైలబిలిటీ ఆఫ్ డేటా, ఈ 3-4 కంపేర్, ఈ 3-4 అయితే కనుక ఖచ్చితంగా రాసేచ్చు కదమ్మా. అంటే అడిషనల్ గా ఉన్న ఒక 2-3 పాయింట్లు మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోద్దమ్మా. అంతేనా? రైట్. నెక్స్ట్ టెక్నిక్స్ అంట. టెక్నిక్స్ అంటే ఏముంటాయమ్మా? Techniques to be used as substantive analytical procedures అంటే ఏమంటున్నాడు? ట్రెండ్స్, రేషియోస్, రీజనబుల్ చెక్స్, మోడలింగ్ టూల్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. రీజనబుల్ చెక్స్ అంటే ఏంటమ్మా? కంపారిజనే కదమ్మా. అంటే ఫస్ట్ ట్రెండ్స్, అంటే ఫస్ట్ ట్రెండ్స్ గురించి ఏం చెప్పాడు చూడండి. Analyzing the account fluctuations by comparing current year with the prior year information and also information derived over several years. Reasonableness tests made by reviewing the relationship of certain account balances to other balances for reasonableness of the amounts. Amma trend ante enti? What is trend? లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే కనుక దాని ట్రెండ్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేసాను. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అగైనెస్ట్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఆబ్లిగేషన్స్, అంటే లోన్ ఉంటది కదమ్మా, లోన్ వాల్యూ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రావాలా? ఎస్ఆర్ నో. మనం ఎప్పుడు లోన్ తీసుకున్నాము, టోటల్ లోన్ అమౌంట్ ఎంత, దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని చూసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వస్తుందా రాదా? రాలేదంటే ఏమన్నట్టు? అక్కడ మిస్టేట్మెంట్ ఉన్నట్టే కదా. రైట్. అలా నెక్స్ట్ రేషియోస్. Analysis by computation of the ratios includes study of relationship between financial statement amounts అని చెప్పేసి అంటున్నారు. Elements of income or loss as a percentage of sales, gross profit turnover, accounts receivable turnover, ఇవన్నీ కూడా ఏంటమ్మా? రేషియోసే కదమ్మా. లాస్ట్ ఇయర్ రేషియోస్, ఇయర్ రేషియోస్ చూసాం. సేల్స్ తోటి అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియోతో కంపేర్ చేసాం. గ్రాస్ ప్రాఫిట్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 10% ఉంది. ఈ ఇయర్ ఎంత ఉంది? 25% ఉంది. అంటే ఇక్కడ ఏదో ఏం చేస్తుంటాడు, ఎక్కడో పర్చేజెస్ లో కానీ, సేల్స్ లో కానీ, స్టాక్ వాల్యుయేషన్ లో కానీ ఎక్కడో ఒకటి తేడా చేసి ఉంటాడు కదా ఖచ్చితంగానే. రైట్. నెక్స్ట్ రీజనబుల్ చెక్స్. ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద ట్రెండ్ బిట్వీన్ prior year data and current year transaction. Rather, it considers the reasonableness of the record values only for the current period. Okay. రీజనబుల్ చెక్స్ అంటే పాత ఇయర్ తో కంపేర్ చేయమంట. ఏం చేస్తాం? కరెంట్ ఇయర్ డేటాతోనే మనం ఎస్టిమేట్ చేస్తాం. మరి రీజనబుల్ ఇక్కడ ఏమంటున్నాడు? రీజనబుల్ చెక్స్. ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ముందుగా ఈ ఇయర్ లోనే మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటామా? దాన్ని కరెంట్ ఇయర్ యాక్చువల్ డేటాతో కంపేర్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? రీజనబుల్ చెక్ అంటాం. ట్రెండ్ అంటే పాత ఇయర్ తో కంపేర్ చేయడం, రేషియోస్ లో పర్సంటేజెస్ ని అనలైజ్ చేయడం. ఈ రీజనబుల్ చెక్స్ అంటే మన ఎస్టిమేటెడ్ డేటాతో యాక్చువల్ డేటా ఉందా లేదా అని చెప్పేసి అని చూడడం. ఓకే. Right. For example, considering the number of employees and related employee benefit expenses to judge reasonableness. Current year data tone kadamma ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ పే స్కేల్, పేమెంట్ అమౌంట్ మల్టిప్లై చేస్తే సాలరీస్ వస్తుందా? అది లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తున్నాం మనం. కరెంట్ ఇయర్ డేటాతోనే కదమ్మా. కరెంట్ ఇయర్ లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజులు వచ్చారు, వాళ్ళకి పే చేసే అమౌంట్ ఎంత, టోటల్ చేస్తే సాలరీస్ రావాలి. వచ్చిందా రాలేదా? అర్థం అవుతుందా? Modeling tool like linear equations or simulation, these are the statistical tool to predict current years information. Current years information అది కరెంట్ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ తో చేయడానికి మనం కొన్ని స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడడం గురించి అంటున్నాడమ్మా. మోడలింగ్ టూల్ అని చెప్పేసాను అమ్మా. ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయమ్మా? ఏంటవి? ట్రెండ్స్, రేషియోస్, రీజనబుల్ చెక్స్, మోడలింగ్ టూల్స్. ఇవన్నీ ఏంటి? సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయడానికి మనకు ఉపయోగపడే ఆస్పెక్ట్స్. సో టెక్నిక్స్. మరి ఏ ఫ్యాక్టర్స్ ని మనం బేస్ చేసుకుని మనం
అసలు అప్లై చేయాలా లేదా అని చెప్పేసి చూస్తాం. అంటే సింపుల్ గా ఏమి లేకపోయినా సరే చెప్పగలిగింది రొటీన్ ట్రాన్సాక్షన్స్ లోనే కదా అప్లై చేయగలం ఇది. అంతేనా? రొటీన్ ట్రాన్సాక్షన్ అండ్ ఇంకోటి ఏంటి ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంటేనే కదమ్మా. రైట్. ఇంకా టైప్ ఆఫ్ అకౌంట్, తర్వాత ఏమా అవైలబిలిటీ ఆఫ్ డేటా. అవైలబిలిటీ ఆఫ్ డేటా లేకపోతే సరే మనం కంపేర్ చేయలేం కదా. రైట్. నెక్స్ట్ అసర్షన్స్, తర్వాత ఏమా డిసాగ్రిగేషన్, తర్వాత ఇన్హెరెంట్ రిస్క్ అండ్ కంట్రోల్. ఓకే, అందులో గుర్తురాను ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్ గుర్తురాదు, డిసాగ్రిగేషన్ జనరల్ గా గుర్తురాదు. మిగతా 4 పాయింట్లు గుర్తొస్తాయి కదమ్మా. హౌ టు యూజ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యాజ్ సబ్స్టాంటివ్ టెస్ట్ అంటున్నాడు. మనకి ఎన్ని రకాల టెస్ట్ ఉన్నాయమ్మా? కంప్లెక్స్ టెస్ట్, సబ్స్టాంటివ్ టెస్ట్ ఉన్నాయి కదా. So when designing and performing substantive analytical procedures, either alone or in combination with the tests of detail as substantive procedures in accordance with SA 330, auditor shall determine the suitability of particular substantive analytical procedures for a given assertion, taking into the account assessed risk of material misstatement and tests of details, if any, for those assertions అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఫస్ట్ ఈ మెయిన్ బోల్డ్ చేశాడు కదమ్మా, ఆ ఆస్పెక్ట్స్ ని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ని సబ్స్టాంటివ్ టెస్ట్ కింద ఉపయోగించవచ్చా లేదా అని చెప్పేసానంటే ఏం కంపేర్ చేయాలంటే ఫస్ట్ సూటబిలిటీ. అక్కడ మనం సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగలమా లేదా, సరిపోతుందా సరిపోదా, ఆ పర్టికులర్ ఎక్స్పెన్సెస్ కి ఆ అసర్షన్ కి మన ప్రొసీజర్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి కదమ్మా. దానికోసం ఏం చూడాలంట సూటబిలిటీ. తర్వాత రిలయబిలిటీ ఆఫ్ ది డేటా. అమ్మ రిలయబిలిటీ ఆఫ్ ది డేటా లేకపోతే కంపారిజన్ చేసుకోవడం వేస్ట్ కదా. అంతేనా? మనం కంపారిజన్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాం కానీ అక్కడ రిలయబుల్ డేటా లేదు. ఓకే, సో ఇండస్ట్రీ నామ్స్ డేటా కరెక్ట్ గా లేదు, ప్రీవియస్ ఇయర్ డేటా కరెక్ట్ గా లేదు అని చెప్పేసి అనుకుంటే రిలయబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ లేకపోతే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం అనుకున్న రిజల్ట్స్ ఇస్తాయా? ఇవ్వవు కదమ్మా. సో కాబట్టి అక్కడ మనం ఇంకోటి ఏం చెక్ చేసుకోవాలంట రిలయబిలిటీ ఆఫ్ ది డేటా, from which auditor expectations are recorded amounts or ratios are developed, taking account source comparability and nature of relevance of the information available and controls over the preparation. అంటే ఇవేవి చేయాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎలా ఉండాలి అమ్మా. మనం కంపారిజన్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చా, సరే సబ్స్టాన్షియల్ టెస్ట్ కింద అప్లై చేయొచ్చా అని చెప్పేసి అంటే ఒకటి ఏం చెక్ చేసుకోవాలి సూటబిలిటీ. మన అనలిటికల్ ప్రొసీజర్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసామా, ఆ ఫ్యాక్టర్స్ లో ఉంటేనే కదమ్మా ఈ ప్రొసీజర్ సూటబుల్ అని చెప్పేసి చెప్తాం. అవునా? పర్టికులర్ అసర్షన్ కి సూటబుల్ లా కాదని చెప్పేసి చూడకుండా మనం సబ్స్టాంటివ్ టెస్ట్ కింద అప్లై చేసేచ్చా. మనం సబ్స్టాంటివ్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ అని మనం సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ కింద అప్లై చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం. అలా అప్లై చేయొచ్చా లేదా అంటే ఫస్ట్ అవి ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలా, అంటే అవి ఆ ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలి అని చెప్పేసి మనం తర్వాత డేటా అవైలబుల్ గా ఉండాలి అన్ని చెప్పేసి ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం కదా. ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఎగ్జిస్ట్ అయి ఉంటేనే కదమ్మా మనం అప్లై చేయగలం. అంటే అక్కడ సూటబిలిటీ చెక్ చేసుకోవాలా లేదా. మా జనరల్ గా ఇట్ ఈస్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆడిట్ ప్రొసీజర్స్ కి అనలిటికల్ ప్రొసీజర్స్ ఈజ్ నాట్ ఏ రీప్లేస్మెంట్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? కానీ కొన్ని కేసెస్ లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంటే అనుకున్నాం. సో అలాగ ఉపయోగించవచ్చా లేదా అని చెప్పేసి అంటే ఏ సిచ్యువేషన్స్ లో మనం ఉపయోగించవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఒకటి ఏంటంటే మీ సూటబిలిటీ కనుక బాగా కరెక్ట్ గా ఉంటే అక్కడ అప్లై చేయొచ్చు. తర్వాత రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఉంటే అప్పుడు ఈ టెస్ట్ల కింద అప్లై చేయొచ్చు. తర్వాత డెవలప్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ తో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసుకుంటేనే కదమ్మా అది కంపేర్ చేసి నిజంగా అక్కడ అంత వాల్యూ ఉందా లేదని చూస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్ ని డెవలప్ చేసుకుంటేనే మనం ఏం చేస్తాం ఈ ప్రొసీజర్ అనేది అప్లై చేయగలుగుతాం. So develop an expectation of recorded amounts or ratios or evaluate whether the expectation is sufficiently precise. Identify a misstatement that individually or when aggregate other misstatements may cause the financial statements to be materially misstated. Next, determine the amount of any difference of recorded amounts with the expected values then applicable without any further investigations are required అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ని సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చా అంటే జనరల్ గా చేయకూడదు.
ఓకే, కానీ కొన్ని కేసెస్ లో చేయొచ్చు. అంటే ఈ ఆస్పెక్ట్స్ కనుక ఎగ్జిస్టెన్స్ లో ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. ఏంటవి? సూటబుల్ అవుతాయి, రిలయబుల్ డేటా ఉంది, మన ఎక్స్పెక్టేషన్ ని డెవలప్ చేసుకోగలుగుతున్నాము. నాలుగోదేంటి? ద డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో రికార్డెడ్ వాల్యూస్ ని, అవి కూడా ఎలా ఉంటాయంట? ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ లో ఉన్నాయంట. మనకి డిఫరెన్స్ వచ్చింది, ఆ డిఫరెన్స్ నువ్వు ఏం చేయగలిగావు? ఎందుకు వచ్చిందో రీజన్ అనేది అరైవ్ అవ్వగలిగావు. సో టోటల్ గా ఈ బిల్డింగ్ లో నాకు 10 అపార్ట్మెంట్స్ ఉంటే కనుక 10 అపార్ట్మెంట్స్ యొక్క టోటల్ రెవెన్యూ ఎంత వస్తుందని చెప్పేసి టోటల్ చేస్తే అందులో నేను 4 నెలలు ఒక 4 అపార్ట్మెంట్లు ఖాళీగా వేకెంట్ గా ఉంచానంట. ఆ వేకెంట్ గా ఉన్న అమౌంట్ ని తీసేస్తే టోటల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ రెంట్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుందంట. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయొచ్చు? అప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ఆ డిఫరెన్స్ అనేది ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ తో మనకు సరిపోతున్నప్పుడు ఏం చేస్తాం? అప్లికబుల్ చేసుకోవచ్చు కదమ్మా. మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? టోటల్ రెంట్ అనేది ఈ అపార్ట్మెంట్స్ నుంచి 10 అపార్ట్మెంట్స్ 12 నెలలు 10 × 12 ఒక్కొక్క అపార్ట్మెంట్ 10,000 కి ఇస్తున్నానంట రెంట్. ఎంత అవుతుందమ్మా? 10,000 × 10 అంటే ఎంత? 1 lakh. 1 lakh × 12 అంటే ఎంత? 12 lakhs. అందులో 4 అపార్ట్మెంట్లు 4 నెలలు ఏం లేదమ్మా, రెంట్ లేదు, వేకెంట్ గా ఉన్నాయంట. అప్పుడు ఏమవుతుంది? 4 × 4 months, 4 అపార్ట్మెంట్స్ × 4 months × 10,000 అంటే ఎంత అవుతుందమ్మా? 16,000. అంతేనా? 1,60,000. సో ఇప్పుడు ఎంత వచ్చింది? ఇంతకు ముందు 12 lakhs వచ్చిందా? 12 lakhs నుంచి ఈ 1,60,000 తీసాం. ఎంత వస్తుందమ్మా? 10,40,000. ఎగ్జాక్ట్ గా అదే రెవెన్యూ మన P&L లో కనిపించిందంట. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళాలా? అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ని దేని కింద ట్రీట్ చేయొచ్చు? సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ కింద అప్లై చేయొచ్చు కదమ్మా. అసర్షన్ లెవెల్లో సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ మళ్ళీ విడిగా టోటల్ గా రెంట్ రిసీట్స్ తీయండి అని చెప్పేసి అప్లై చేయాలా? మనకు వచ్చిన రెంట్ రిసీట్స్ తీయండి అని చెప్పేసి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి టోటల్ అమౌంట్ అనేది మ్యాచ్ చేసుకుని ఇక్కడ మనం కంపారిజన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదమ్మా. ఎందుకు? మన సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ప్రెడిక్టబుల్ నేచర్ లో ఉన్న రెవెన్యూని మనం ఏం చేసాం? ప్రెడిక్ట్ చేయగలిగితే ఎగ్జాక్ట్ గా అమౌంట్ అనేది మ్యాచ్ అయింది. ఒకవేళ డిఫరెన్స్ వస్తే డిఫరెన్స్ కూడా అనలైజ్ అయిపోయింది అనుకుంటే కనుక ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చేసినట్టే కదా. అక్కడ మళ్ళీ మనం సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయాల్సిన అవసరం ఉందా? అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ గా ట్రీట్ చేయచ్చలేదా అక్కడ? సో ట్రీట్ చేయాలంటే అక్కడ నేచర్ ఎలా ఉండాలమ్మా? ఒకటి సూటబిలిటీ. అమ్మా ఇక్కడ రెంట్ ఫ్రమ్ ది అపార్ట్మెంట్స్ అనే ఇన్కమ్ కి సూటబుల్ కదా. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ సూటబుల్. రెండోది ఏంటి? రిలయబిలిటీ ఆఫ్ ది డేటా. ఎందుకంటే మనం ఖచ్చితంగా 10,000 మించి రెంట్ కి ఇవ్వలేదు మనం అని చెప్పేసి తెలుసు. ఎన్ని మంత్స్ ఉన్నాయి తెలుసు, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసు, అన్ని కూడా ఏముంది? రిలయబిలిటీ ఆఫ్ డేటా ఉంది. మూడోది ఏంటమ్మా? అక్కడ ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేయగలం కదా. టోటల్ గా ఎంత రెంట్ రావాలి, ఎంత మించి రెంట్ రాకూడదు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేయగలిగాం కదా. అండ్ డిఫరెన్స్ వస్తే డిఫరెన్స్ కూడా మనం ఏం చేయగలిగాం? ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి చేయగలిగాం కదమ్మా. ఆ డిఫరెన్స్ ని ఎందుకు వచ్చింది అనేది అరైవ్ అవ్వగలిగాం కదా. అలాంటప్పుడు మొత్తం అంతా కూడా సరిపోయినప్పుడు మళ్ళీ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదమ్మా. ఇస్తారు నో. సో సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలాంటప్పుడు దేనికి ట్రీట్ చేయొచ్చు? సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సబ్స్టాంటివ్ టెస్ట్. అవునా కదా? నెక్స్ట్, suitability of a particular analytical procedure for a given assertion. ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్ ని ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ కి మ్యాచ్ అవుతుందా లేదా చూడమంటున్నాడు. ఇందాక ఏం చేసాం మనం? సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ వేరు, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ వేరు. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? జస్ట్ కంపారిజన్ ఆఫ్ ట్రెండ్స్, రేషియోస్. దాన్ని సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ కింద అంటే ఏంటి? సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ కదమ్మా. ఆ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ కదా. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే వౌచింగ్ ఆర్ వెరిఫికేషన్ కదమ్మా. ఆ వౌచింగ్ ఆర్ వెరిఫికేషన్ కి సబ్స్టిట్యూట్ కింద యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. ఎప్పుడు? కొన్ని కండిషన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నప్పుడు అని అన్నారు అన్నా. ఇప్పుడు పర్టికులర్ అసెర్షన్ కి, పర్టికులర్ ట్రాన్సాక్షన్ కి ఇవి సూటబుల్ అవుతాయా లేదా అని చెప్పేసి అంటే ఎలా చెప్పగలమంట? చూడండి, substantive analytical procedures are generally more applicable to large volumes of transactions that tend to be predictable over time. ఎక్కడ ఉపయోగపడతాయంట? లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఉండాలి, అవి ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంటే కనుక అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి సూటబుల్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు.
Planned analytical procedure is based on the expectation that a relationship among the data exists and continue in the absence of the known conditions to the contrary. However, the suitability of a particular analytical procedures will depend upon the auditor's assessment how effective it will be defining a misstatement that individually or when aggregated with other misstatements may cause the financial statements to be materially misstated. ఇక్కడ ఒక అసర్షన్ కి మనకి ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ లో ఏ ప్రొసీజర్ సూటబుల్ అవుతుంది? మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? ట్రెండ్స్, రేషియోస్, రీజనబుల్ చెక్స్, మోడలింగ్ టూల్స్. ఇక్కడ ఒక పర్టికులర్ అసర్షన్ కి ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ సూటబుల్ అవుతుందా లేదా అని చెప్పాలి అంటే కనుక, బట్ అసర్షన్ అంటే ట్రాన్సాక్షనే కదా. మనం ట్రాన్సాక్షనల్ లెవెల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒక ట్రాన్సాక్షనల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం సూటబిలిటీ ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ సూటబుల్ అవుతాయా లేదని చూడాలా లేదా? ఇందాక మనం మాట్లాడుకున్న 4 ఆస్పెక్ట్స్ ఏంటవి? సూటబిలిటీ, రిలయబిలిటీ ఆఫ్ డేటా, డెవలపింగ్ ఎక్స్పెక్టేషన్స్, డిఫరెన్సెస్ ని మనం అసర్టైన్ చేయడం, అంతేనా? అందులో సూటబిలిటీ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాడు. పర్టికులర్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ సూటబుల్ అవుతాయి లేదంటే అప్పుడు ఏముండాలి? లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలి. ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు? అప్లై సూటబుల్ అవుతాయని చెప్పొచ్చు. కానీ అందులో ఏ ప్రొసీజర్ సూటబుల్ అవుతుంది అనేది ప్యూర్లీ ఆడిటర్స్ జడ్జిమెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ unsophisticated predictive model may also be effective as an analytical procedure. For example, where an entity has a known number of employees at a fixed rates to pay throughout the period, it may be possible for the auditor to use his data to estimate the total payroll cost for a period with high degree of accuracy, thereby providing audit evidence for a significant item in the financial statements and reducing the need to perform the test of detail on the పేరోల్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే అన్సాఫిస్టికేటెడ్ ఏమంటున్నాడు? ప్రిడిక్టివ్ మోడల్ కేసులో అంటే ఇప్పుడు శాలరీస్ అనేవి ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుల్ టైం అటెండెన్స్ అయ్యారు అని చెప్పేసి అనుకుని, అండ్ అటెండెన్స్ కూడా డేస్ కూడా మనకి తెలిసినాయి అని చెప్పేసి అనుకుంటే పేరోల్ ని ఒక చిన్న క్యాలిక్యులేషన్ తో అరైవ్ అవ్వచ్చు కదమ్మా. ఆ క్యాలిక్యులేషన్ తో అరైవ్ అవ్వగలిగామని చెప్పేసి అంటే అక్కడ ఏమనొచ్చు? అక్కడ మనం ఒక ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసుకున్నామా? అక్కడ సూటబుల్లా కదమ్మా. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ పేరోల్ కాస్ట్ తో మల్టిప్లై చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ శాలరీస్ తో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే సూటబుల్ అవుతుందా లేదా డిసైడ్ చేయొచ్చు కదా. రైట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ప్రొవైడ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో analytical procedures involving for example the prediction of the total rental income on a building divided into apartments, taking rental rates, the number of apartments and vacancy rates into consideration, can provide persuasive evidence, may eliminate need for the further verification. అమ్మా ఇక్కడ ఇందాక ముందు చూడండి, శాలరీస్ లో కూడా మనం అలాంటి ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అక్కర్లేదు అంటున్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? రెంటల్ ఇన్కమ్ తో కూడా మనం ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు? ఆ వెరిఫై చేసుకుంటే కనుక ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అక్కర్లేదు అంటున్నాడు కదా. అంటే అక్కడ అనలిటికల్ ప్రొసీజర్స్ సూట్ అయిపోతాయి అర్థం కదమ్మా అక్కడ. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఏంటి? ఒకటి లార్జ్ వాల్యూమ్స్ అండ్ ప్రిడిక్టబుల్ డేటా అండ్ అన్సాఫిస్టికేటెడ్ గా ఉన్న డేటా అయినా పర్లేదు. Different level of types of analytical procedures provide different level of assurance అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే కొన్ని అక్కడ ఉన్న వర్డింగ్స్ రాయకపోయినా మన సూటబిలిటీ గురించి రాసుకోవచ్చమ్మా. ఇక్కడ ఉన్న వర్డింగ్స్ రాయకపోయినా మనం ఏం చేయొచ్చు? అక్కడ ఉన్న మనకు సూటబిలిటీ గురించి రాయొచ్చు. ప్రిడిక్టబుల్ నేచర్ లో ఉండాలి. అక్కడ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనం చేయగలగాలి. అంటే అరైవ్ అవ్వగల ఎస్టిమేషన్ మనం ఏంటారు ఎస్టిమేషన్ ని డెవలప్ చేసుకుని అక్కడ మనం ఏం చేయగలగాలి? ఒక ఎస్టిమేషన్ డెవలప్ చేసుకున్న ఎస్టిమేషన్ తో మనం అరైవ్ అవ్వగలుగుతుంటే కనుక అక్కడ కూడా మనం ఏం చెప్పుకోవచ్చమ్మా? సూటబిలిటీ అనేది వస్తుందని చెప్పచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, determining the suitability of a particular substantive analytical procedure is influenced by
నేచర్ ఆఫ్ ది అసర్షన్ అండ్ ఆడిటర్స్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. మా నేచర్ ఆఫ్ ఐటమ్ ని బేస్ చేసుకుని కూడా సూటబుల్ కాదని చెప్పొచ్చు కదమ్మా, అదే చెప్తున్నాడు. నెక్స్ట్, పర్టికులర్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మే ఆల్సో కన్సిడర్ సూటబుల్ when the tests of detail are performed on the same assertion. ఓకే, టెస్ట్ ఆఫ్ డీటెయిల్ అంటే ఏంటి? వౌచింగ్ వెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత కూడా మనం ఇది సూటబుల్ లా కాదని చెప్పేసి మనం చెప్పచ్చమ్మా. ఎందుకంటే మనం టోటల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనం వెరిఫై చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది ఏమని, ఇక్కడ టోటల్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే టోటల్ వెరిఫికేషన్ అమ్మా. వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంత వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే సింపుల్ గా ఈ కంపారిజన్ చేసుకుంటే కనుక మనకి సరిపోతుంది, అప్పుడు కూడా ఈ వచ్చి అమౌంట్ ని అని చెప్పేసి అని అనుకుంటాం కదమ్మా. సో అలాంటి కేసులో కూడా మనకి ఏమవుద్ది, అనలిటికల్ ప్రొసీజర్ సూట్ అవుతాయి లేదా అనేది మనం చెప్పచ్చు అంట. ఓకే, రైట్. నెక్స్ట్, ఎంతవరకు నమ్మచ్చు అని అడుగుతున్నాడమ్మా. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టెంట్ ఆఫ్ రిలయన్స్ ఆన్ అనలిటికల్ ప్రొసీజర్స్. సార్ మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం, బానే ఉంది, కానీ వాటిని ఎంతవరకు నమ్మచ్చు అమ్మా? ఎంతవరకు నమ్మచ్చు అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం అప్లై చేసే ప్రొసీజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం కంపేర్ చేసే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే వేరే ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదమ్మా. సో మనం కంపేర్ చేసే డేటా రాంగ్ అనుకో, మనం అప్లై చేసిన ప్రొసీజర్ ఏమవుద్ది, ఫెయిల్ అవుతుంది కదమ్మా. సో తర్వాత మనం అప్లై చేయాల్సిన సూటబిలిటీ టెక్నిక్ తప్పు చేసామనుకోమ్మా, అప్పుడు కూడా ఏమవుద్ది, ఫెయిల్ అవుతుంది కదా. అంటే ఎంతవరకు రిలయబుల్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అని అడిగితే చెప్తున్నాడమ్మా, ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలో చెప్తున్నాడు చూడండి. The reliability of the data is influenced by the source and the nature and depends on the circumstances under which it is obtained అని చెప్పేసి అంటున్నాడు. So accordingly the following are the relevant when determining the data is reliable for the purpose of designing substantive analytical procedures. First ఏంటంటే source of the information. మనం గ్యాదర్ చేసిన సోర్స్ అనేది ఎలా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకుని సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ లో వచ్చే రిజల్ట్స్ ని మనం నమ్మచ్చా లేదా అని డిసైడ్ చేస్తాం. ఓకే, తర్వాత కంపారబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మనం చేసిన కంపారిజన్ బేస్ చేసుకుని కూడా మనం రిలయబుల్ కాదని చెప్పొచ్చు కదమ్మా. తర్వాత నేచర్ అండ్ రెలవెన్స్, ఎంతవరకు మనకి రెలవెంట్ గా ఉంటుంది, అండ్ కంట్రోల్స్, మా కంట్రోల్స్ అవి ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడే కదమ్మా అప్పుడు మనకి ఇక్కడ ఈ పర్టికులర్ డేటాని కంపారిజన్ చేసినా కరెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోవడానికి. అంటే ఏ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకుని రిలవెన్స్ అనేది సార్ రిలయబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్ ఆస్పెక్ట్స్ ఏంటవి, సోర్సెస్, కంపారబిలిటీ, నేచర్ అండ్ రిలవెన్స్ అండ్ కంట్రోల్స్. ఈ 4 ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకుని మనకి ఏం డిపెండ్ అయి ఉంటుందంట, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ని రిలయబుల్ గా ఉన్నాయా నమ్మచ్చా లేదా అని చెప్పేసి డిసైడ్ అవుతుందంట. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ one, the auditor may consider testing of operating effectiveness of controls, if any, over the entity's preparation of information used by the auditor in performing substantive analytical procedures in response to assessed risks. When such controls are effective, the auditor generally has a greater confidence in reliability of the information and therefore in the results of the analytical procedures. అంటున్నాడు, మేనేజ్మెంట్ ఎలా ప్రిపేర్ చేసింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి డిపెండ్ అయి ఉంటదంట. అంతే కదమ్మా. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా ప్రిపేర్ చేసింది అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఆస్పెక్ట్ ఉంటుందా ఉండదా, వాళ్ళు ఏ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు, వాళ్ళు కంట్రోల్స్ ఎలా ప్లేస్ చేశారు, అక్కడ అసెస్డ్ రిస్క్స్ ఉన్నాయి, రిస్క్ అసెస్మెంట్ చేయగానే మనకు తెలిసిపోద్దమ్మా ఇక్కడ ఎక్కువ రిస్క్ ఉంది, వీళ్ళు ఎక్కడ కూడా ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ అయ్యి ఫాలో అవ్వలేదు, వీళ్ళ డేటా రిలయబుల్ గా కనిపించట్లేదు అని చెప్పేసి అనుకుంటే అసలు అక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయకూడదు మనం. అర్థమైందా? నెక్స్ట్ ఆస్పెక్ట్ చూద్దామమ్మా, ఇన్వెస్టిగేటింగ్ ద రిజల్ట్స్. ఏమంటున్నాడు, ఇన్వెస్టిగేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది అనలిటికల్ ప్రొసీజర్స్ అంటున్నాడు. చూడండి, audit evidence relevant to the management's response may be obtained by evaluating those responses, taking into account the auditor's understanding of the entity and environment and with the other evidence obtained during the course of the audit. ఇక్కడ మన రిజల్ట్స్ ఆఫ్ ది అనలిటికల్ ప్రొసీజర్స్ ని నమ్మచ్చా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మేనేజ్మెంట్ మనకి ఇచ్చిన రిప్రజెంట్ రెస్పాన్సెస్ మీద ఉంటదంట.
అంటే వాళ్ళు రెస్పాన్సెస్ కరెక్ట్ గా ఇస్తున్నారు, డేటా కరెక్ట్ గానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే అనలిటికల్ ప్రొసీజర్స్ యొక్క రిజల్ట్స్ కరెక్ట్ గా ఉంటాయి. లేకపోతే కరెక్ట్ గా ఉండవు కదమ్మా. సో మనకి రిలయబిలిటీ ఆఫ్ ది డేటా లేనప్పుడు అసలు మనం అప్లై చేయగలమా లేదా? సో ఆ ప్రొసీజర్స్ అంటే ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ని మనం నమ్మడానికే ఉండదమ్మా. అప్పుడు ఏం చేయాలి? ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి కదా ఖచ్చితంగానే. సో ద నీడ్ టు పెర్ఫార్మ్ అదర్ ప్రొసీజర్స్ మే అరైజెస్ వెన్ management is unable to provide an explanation for the explanation together with the audit evidence obtained relevant to the management response is not considered adequate. అక్కడ మనకి రిలయబిలిటీ ఆఫ్ ది డేటా లేకపోతే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయకూడదు. అలాంటప్పుడు అసలు మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుందా? మేనేజ్మెంట్ డేటా సరిగ్గా ఇవ్వట్లేదు, ఇచ్చిన డేటాని మనం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. పోనీ ఆ డేటా మన అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక రిలయబుల్ గా కనిపించట్లేదు ఫర్ ది పాస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ లో. మన అలాంటప్పుడు అలాంటి చోటు సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయా? ఉండవు కదమ్మా. నెక్స్ట్, అనలిటికల్ ప్రొసీజర్స్ దట్ అసిస్ట్ వెన్ ఫార్మింగ్ an overall conclusion అంటున్నాడు. The conclusions drawn from the results of the analytical procedures are intended to corroborate conclusions. ఆల్రెడీ మనం అనుకున్నాం సపోర్టింగ్ గా ఉపయోగించాలి కానీ డైరెక్ట్ గా అప్లై చేయలేం. డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు ఎప్పుడు ఓన్లీ ఇన్ 4 ఆస్పెక్ట్స్ కవర్ అయితే కనుక అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎలా ఉండాలంటే కొరాబరేటివ్ కంక్లూజన్స్ కింద ఉండాలంటే ఫార్మడ్ డ్యూరింగ్ ద ఆడిట్ ఆఫ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. This assists the auditor to draw a reasonable conclusions on which basis of the auditor's opinion. So the results of the analytical procedures may identify a previously unrecognized risk of material misstatement. In such a circumstances, SA 315 requires the auditor to revise the auditor's assessment of the risk of material misstatement and modify the further planned audit procedures. ముందుగానే మనం ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయగానే మనకి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఐడెంటిఫై అయితే కనుక మనం ఏం చేయాలంట? అక్కడతో ఇమీడియట్ గా ఫస్ట్ ఆపేసి ఫర్దర్ ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకుని ఉన్నాయి కదమ్మా, వాటిని మాడిఫై చేసుకుని చేంజ్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? నెక్స్ట్, అనలిటికల్ ప్రొసీజర్స్ మే బి సిమిలర్ టు దట్ ఆఫ్ దట్ వుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఓవరాల్ కంక్లూజన్ చేసుకునేటప్పుడు, ఓవరాల్ కంక్లూజన్ అరైవ్ అయ్యేటప్పుడు సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే ఏం చెప్తున్నాడు అమ్మా? ఒకటి, కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద మాత్రమే, కొరాబరేటివ్ మన ప్రొసీజర్స్ కింద కొరాబరేటివ్ కంక్లూజన్స్ అరైవ్ అవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అలాగే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ లో ఫర్దర్ ప్రొసీజర్స్ ని మనం విన్నాం, రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ లో ఉపయోగపడతాయి. అండ్ ఫర్దర్ ప్లానింగ్ ఆఫ్ ప్రొసీజర్స్ ని మార్చుకోవాలా లేదా అని చెప్పేసి అని చూడడానికి మనకి ఓవరాల్ కంక్లూజన్స్ అరైవ్ అయ్యేటప్పుడు ఉపయోగపడతాయి. అమ్మ ఇవి మాత్రమే ప్రొసీజర్సా? ఇవి అసలు ప్రొసీజర్సే కాదు, ఇవేంటివి? కొరాబరేటివ్ కంక్లూజన్స్ అరైవ్ అవడానికి ఉపయోగించే ఒక టూల్స్. అర్థమైందా? రైట్. వీటిని ప్రొసీజర్స్ కింద మనం అప్లై చేయొచ్చు ఇప్పుడు ఈ 4 సర్కమ్స్టాన్సెస్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎన్కౌంటర్డ్. అర్థమైందా? అంతేగాని వీటిని ఓవరాల్ కంక్లూజన్స్ అరైవ్ అయ్యేటప్పుడు ఉపయోగించవచ్చు అంటున్నాడా, ఉపయోగించకూడదు అంటున్నాడా? ఉపయోగించకూడదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. కన్సిడరేషన్స్ స్పెసిఫిక్ టు పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఏంటంటే పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కి సంబంధించిన ఏమంటున్నాడు, ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయొచ్చా లేదా కన్సిడరేషన్. ఒక విషయం చూడండి, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కి కంపారిజన్ ఉంటుందా అంటే ప్రీవియస్ ఇయర్ డేటా ఉంటుంది కానీ ఇండస్ట్రీ నామ్స్ తో కంపేర్ చేయగలమా? ఎందుకంటే సిమిలర్ గవర్నమెంట్ ఒకటే కదా ఉంటుంది. సో సిమిలర్ దాంతో కంపేర్ చేయడం అనేది ఉంటుందా? ఇక్కడ జనరల్ గా ఉండదమ్మా. అంటే ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ లో సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంతవరకు అప్లై చేయొచ్చు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ ట్రెడిషనల్లీ కన్సిడర్డ్ ఇన్ ద audit of business entities may not always be relevant in the audit of governments or other non-businesses public sector entities. For example, in many public sector entities there may be a little direct relationship between revenue and expenditure. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీ ఇంకో గవర్నమెంట్ పాలసీకి నచ్చదన్నట్టు ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ లో ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఉంటాయని చెప్పేసి మనం కంపేర్ చేయగలమా? చేయలేం కదమ్మా. అలా కాకుండా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే మామూలు నార్మల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కాకుండా నార్మల్ అనుకోమ్మా, వాటి సేల్స్ పర్చేజెస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఓకే, ఇంత పర్సెంటేజ్ టోటల్ గా సేల్స్ లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పర్చేజెస్ మీద ఉంటుంది అని చెప్పేసి చెప్పగలమా? అలాగే మనం మన గవర్నమెంట్ ఆడిట్ చేసేటప్పుడు చెప్పచ్చమ్మా, గవర్నమెంట్ ఎంటిటీస్ కి పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ కి
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మనం కంపేర్ చేయలేమమ్మా. In addition, because expenditure on the acquisition of assets may not be capitalized, there may be no relationship between the expenditure on, for example, inventories and fixed assets and amounts of those assets reported in the financial statements. మనం నార్మల్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఫాలో అవుతామో అది మన గవర్నమెంట్ ఎంటిటీస్ కి గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కి ఉపయోగించలేమమ్మా. So also industry data or statistical for comparative purpose may not be available for their public sector. Public sector ki industry norms to compare chese information available ga untunda undadu. So akkada public sector and entities lo మనం general ga ఇది apply చేయలేము. Other relationships may be relevant. For example, variations in the cost per kilometer road construction or the number of vehicles required compared with the vehicles retired. సో మనకి కావాలనుకుంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో మనం కంపారిజన్ చేయొచ్చు. మనం ఇప్పుడు మనకి రీసెంట్ గా నితిన్ గడ్కరీ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ వాడు ఉంటాడు కదమ్మా, పర్ కిలోమీటర్ కి ఈ కేరళలో అయితే కనుక ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పాడమ్మా. అంటే నెంబర్ ఆఫ్ రోడ్స్ ఇంటూ ఎంత ఇన్ని కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఇంటూ వాడు చెప్పిన వాల్యూ వేస్తే కనుక మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ దట్ ఎక్స్పెండిచర్ వస్తుంది కదమ్మా. అలా మనం కంపారిజన్ చేయగలం, కానీ పాస్ట్ డేటాతోని లేకపోతే మన ఇండస్ట్రీ నామ్స్ తోటి కంపేర్ చేసే డేటా అనేది గవర్నమెంట్ ఆడిట్స్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కుదరదు అని చెప్తున్నాడు. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఒకసారి ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే అనలిటికల్ ప్రొసీజర్స్ గురించి. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటమ్మా? కంపారిజన్ ఆఫ్ రేషియోస్ అండ్ ట్రెండ్స్. ఇది ఫైనాన్షియల్ డేటా మీద అప్లై చేయగలమా, నాన్ ఫైనాన్షియల్ డేటా మీద అప్లై చేయగలమా? రెండింటి మీద, ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా మీద మనం అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో తర్వాత ఈ కంపారిజన్స్ ఇవన్నీ కూడా ఏ స్టేజెస్ లో అప్లై చేయొచ్చు? ప్లానింగ్ స్టేజ్ లో అప్లై చేయొచ్చు, పెర్ఫార్మింగ్ స్టేజ్ లో అప్లై చేయొచ్చు, నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఆడిట్ స్టేజ్ లో అప్లై చేయొచ్చు. ఇక్కడ నియర్ టు ది ఎండ్ ఆఫ్ ది స్టేజ్ లో అప్లై చేసినా సరే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే కొరాబరేటివ్ కంక్లూజన్స్ అనేవి మనం ఆల్రెడీ కంక్లూజన్స్ అరైవ్ అయిపోతాం, దాని సపోర్టింగ్ కొరాబరేటివ్ కంక్లూజన్స్ అరైవ్ అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే స్టాండర్డ్ రూల్ ఏంటంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ ద సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు అప్లై, బట్ దట్ కెన్ బి డన్. అంటే ఎప్పుడమ్మా? ఇఫ్ రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఉండాలి, సూటబిలిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ డెవలప్ చేసుకోగలగాలి, ఆ డిఫరెన్సెస్ కి మనం రీజన్స్ అనేవి కూడా అరైవ్ అవ్వగలగాలి. ఉంటే కనుక ఈ 4 ఉంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది? సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ ఈక్వల్ టు సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ గా తీసుకుని ఇక్కడ మనం ఫర్దర్ ప్రొసీజర్స్ అనేవి ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా అయితే కనుక ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడ మనం ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేసుకోవడానికి చూడాలమ్మా. అర్థమవుతుందా? రైట్. సో అలాగే ఇక్కడ రిజల్ట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మేనేజ్మెంట్ ఇక్కడ రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ మన అనలిటికల్ ప్రొసీజర్స్ యొక్క కంక్లూజన్స్ అనేవి కరెక్ట్ అని చెప్పేసి చెప్పగలం అమ్మా. సో మేనేజ్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రిలయబుల్ గా లేదని చెప్పేసి మనకి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయడం ద్వారా తెలిసింది. అలాంటప్పుడు ఏమవుతాం? ఇక్కడ ఆ డేటా అనేది రిలయబుల్ గా ఉండదు, ఇక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేసిన ఉపయోగం లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఓవరాల్ గా మనం కంక్లూజన్స్ అరైవ్ అయ్యేటప్పుడు సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే దీస్ ఆర్ ద జస్ట్ కొరాబరేటివ్. ఓకే. సో ఎక్కడ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ డిసైడ్ చేసి అప్లై చేయాలా లేదా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏముంటాయి, టెస్ట్స్ ఏముంటాయి, టెక్నిక్స్ ఏముంటాయి, దాని సూటబిలిటీ ఎలా డిసైడ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. అర్థమవుతుందమ్మా? రైట్.